నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయం అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయడం మాత్రం మీరు మర్చిపోద్దు. సో లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటి అంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. దీని గురించి మీకు క్లియర్గా చెప్తాను. అయితే అందరికీ వర్తించే ఒక ముఖ్యమైన విషయం అయితే ఉంది. సో చివరిలో చెప్తాను, ఓకేనా? సో మీరు క్లియర్గా వినండి. అయితే టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే, సో చాలామంది ఈపీఎఫ్ సంబంధించిన అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మీకు ఎట్లాంటి క్వారీ ఉన్నా కానివ్వండి, పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. అట్లాగే ఈపీఎఫ్ సర్వీస్ సంబంధించిన పెయిడ్ సర్వీస్ కూడా ఉంది. సో నన్నైతే మీరు కాంటాక్ట్ అవ్వండి. నా సంబంధించిన వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా? అయితే ఇప్పుడు వచ్చిన ఈపీఎఫ్ సంబంధించిన అప్డేట్ ఏంటంటే మీరు చెక్ చేసుకోవచ్చండి. మ్యాండటరీ ఆధార్ సీడింగ్ విత్ యూఎన్ ఆఫ్ ఈపీఎఫ్ మెంబర్స్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ ఈసీఆర్ ఎక్స్టెన్షన్ అప్ టు 36/2024 36/2024. అయితే ఇంతకుముందే మనం చెప్పుకున్నామండి, ఓకేనా? సో ప్రతి ఒక్కరు యూఎన్ నెంబర్కి తప్పనిసరిగా ఆధార్ అనేది సీడ్ చేయాలి, ఆధార్ లింక్ చేసుకోవాలి. లేకపోతే ఏంటంటే ఈసీఆర్ అనేది మనం సబ్మిట్ చేయడానికి అవకాశం లేదు అని చెప్పేసి, ఓకే? అయితే ఇందులో కొంతమందికి మినహాయింపు ఇచ్చారు. అదేంటంటే మిజోరాం కానివ్వండి, నాగాలాండ్, అలాగే త్రిపుర కానివ్వండి, అండ్ మేఘాలయ, మణిపూర్, ఓకేనా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఇట్లాంటి కొన్ని స్టేట్స్కి ఏంటంటే కొన్ని మినహాయింపులు ఇచ్చారన్నమాట. సో వాళ్ళ ముఖ్యంగా బీడీ వర్కర్స్ కానివ్వండి, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానివ్వండి, ఓకేనా, అలాగే ప్లాంటేషన్ ఇండస్ట్రీస్ కానివ్వండి, టీ, కాఫీ అండ్ పేపర్, జూట్, రబ్బర్ ఇట్లాంటి ఇండస్ట్రీలో కొన్ని వాళ్ళకి, ఓకేనా, మినహాయింపు ఉంది. సో ఆ తర్వాత కూడా వాళ్ళకు కూడా మ్యాండటరీ చేశారు. సో దాన్ని కూడా ఇప్పుడు ఏంటంటే ఎక్స్టెన్షన్ చేశారు అన్నమాట. 36/2024కి ఎక్స్టెన్షన్ చేశారు. వీళ్ళు కూడా తప్పనిసరిగా ఏంటంటే యూఎన్కి ఆధార్ సీడ్ చేసుకోవాల్సిందే, లింక్ చేసుకోవాల్సిందే, లేకపోతే ఈసీఆర్ అనేది ఇక్కడ ఫైల్ అవ్వదు, ఓకేనండి? సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. అయితే అందరికీ వర్తించే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది ఏంటంటే ఈపీఎఫ్కి ఆధార్ లింక్ చేస్తున్నారు, ఓకేనా? సో లింక్ చేసిన తర్వాత ఆధార్లో మాడిఫై చేస్తారన్నమాట, నేమ్ని మాడిఫై చేస్తున్నారండి, ఓకేనా? సో ఇట్లా నేమ్ని మాడిఫై చేసే ముందు ఆలోచించాలి, ఓకేనా? ఒకవేళ మీరు మాడిఫై చేశారనుకోండి, మీరు వెంటనే హెచ్ఆర్ని కాంటాక్ట్ అయ్యి సో దాన్ని జాయింట్ డిక్లరేషన్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఆన్లైన్ ఆఫ్లైన్ జాయింట్ డిక్లరేషన్ ద్వారా కానివ్వండి, సో ఇతర విషయాలతో మీరు వాటిని ప్రాపర్గా ఏంటంటే మార్చుకోవాలన్నమాట, ఓకేనా? ఆధార్ యాజ్ పర్ ఆధార్ డేటాబేస్ ప్రకారమే మీ ఈపీఎఫ్ అకౌంట్లో ఉండేలాగా వెంటనే మార్చుకోవాలి. లేకపోతే ఏమవుద్ది, మీ అమౌంట్ ఏదైతే ఉందో మీకు కంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ అనేది ఎంప్లాయర్ దీన్ని ఈసీఆర్ ద్వారా వాళ్ళకి ఫైల్ చేయలేరు, ఓకేనా? ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఈసీఆర్ అనేది సబ్మిట్ చేయలేరు, ఎందుకంటే ఇక్కడ డిఫేర్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ ఈపీఎఫ్ రికార్డులోను, అట్లాగే ఇక్కడ మన దగ్గర ఉన్న ఎంప్లాయర్ దగ్గర రికార్డులో డిఫేర్స్ ఉండడం వల్ల ఏంటంటే ఈసీఆర్ కూడా సబ్మిట్ అవ్వదు. అంటే మీకు అమౌంట్ అనేది కట్ చేయడానికి అవకాశం ఉండదు అన్నమాట, ఈపీఎఫ్ కంట్రిబ్యూట్ చేయడానికి, ఓకేనా? మీరు ఇబ్బంది పడతారు. ఆ తర్వాత మాకు ఈ నెలలో అమౌంట్ వేయలేదు, ఆ నెలలో అమౌంట్ వేయలేదు, ఎందుకు ఎంప్లాయర్ వేయలేదు, ఎందుకు ఇట్లా మాకు ఏంటంటే ఇష్యూ వచ్చింది అనేది మీరు ఆలోచిస్తూ ఉంటారు, ఓకేనా? అట్లాగే మీకు అనేక రకాల సందేహాలు కూడా వస్తాయి ఎంప్లాయర్ మీద. ఎందుకు అట్లా బ్రేక్ అవుతుందంటే కనుక ఇదే విషయం మీరు అర్థం చేసుకోవాలి, ఓకేనా? సో మీరు తప్పనిసరిగా ఏంటంటే మీ యూఎన్కి ఆధార్ని లింక్ చేయాలి, లేకపోతే అమౌంట్ అనేది పడదు, ఓకేనా? ఒకవేళ మీరు ఆధార్లో మాడిఫై చేసినా కానివ్వండి, సో దాన్ని ఈపీఎఫ్ఓలో అప్డేట్ చేసుకోవాలి, లేకపోతే ఇబ్బంది పడతారు, ఈసీఆర్ అనేది సబ్మిట్ కాదు, ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే దీన్ని ఇక్కడ చూడ మనకి టార్గెట్ డేట్ కూడా ఇచ్చారు, వీళ్ళకి 36/2024 అని చెప్పేసి, ఓకేనా? సో మీరు కూడా ఒకవేళ మీరు ఆ తప్పు చేస్తే కనుక దాన్ని సరిదిద్దుకోవాలి, ఓకే? ఇది అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ పెయిడ్ సర్వీస్ కావాలంటే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే 2 నిమిషాలు మీరు మన తీసుకున్న వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన బట్టి వాడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.